హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ సుప్రియ. నేను ఫరెవర్ బిజినెస్ ఓనర్ని. నేను కూడా మీలాగే కొన్ని రోజులు జాబ్ చేశాను. నా కెరియర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ నా ఎర్నింగ్స్ ఎంత అంటే అప్పుడు జస్ట్ కొంచెం దగ్గరగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే కొంచెం తక్కువ, అంటే న్యూలీ అపాయింట్ అవుతారు చూడు, వాళ్ళకంటే కొద్దిగా తక్కువ ఉండేది. టైపిస్ట్గా చేశాను జాబు. అది డయాగ్నోసిస్ సెంటర్లో 2 డాక్టర్స్ ఇచ్చేవాళ్ళు పేమెంట్. సో నాకు అంత ఎక్కువ ఉండేది. సో అది హ్యాబిట్ అయిపోయింది. మనీ చేతిలో ఉండడం అనేది హ్యాబిట్ అయిపోయింది. కొంచెం ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉమెన్ పెయిన్ఫుల్ స్టోరీస్ చూశాను. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకు అంటే మనీ ఇవ్వరు అప్పుడప్పుడు అంటే కొంచెం అంత ఫ్రీడమ్ ఉండదు ఫైనాన్షియల్లీ. వాళ్ళ డిసిషన్ అంతా హస్బెండ్నే ఉంటుంది. సో ఈవెన్ ఒక 10 రూపీస్ కూడా అడగాలి, వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి దేనికోసం అనేటి అట్లాంటివి ఉంటుంటాయి. ఆలోచించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వాళ్ళకి. కొంచెం ఫ్రీగా వాళ్ళు ఇండిపెండెన్స్ లేకుండా ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి స్టోరీస్ చూశాను. బట్ 2000లో నా మ్యారేజ్ అయింది. 2000లో మ్యారేజ్ అయిన తర్వాత నేను మహారాష్ట్రకు వచ్చాను. బిఫోర్ దట్ నేను తెలంగాణలో ఉండేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్, పిల్లలు, అలాంటి జాబ్ చేయాల్సిన ఛాన్స్ లేకపోయింది నాకు. సో మళ్ళీ పిల్లలు కాస్త పెద్దగా అయిన తర్వాత చేద్దామంటే అప్పుడు అంత ఎక్కువ టైం పెట్టి చేయాలంటే అది కూడా కొంచెం నాకు ఇష్టం లేదు. ఇంట్లో నుండి ఏమైనా చేద్దామనుకుంటే అప్పుడు ఏమీ ఆపర్చునిటీస్ ఏం కనిపించలేదు. నెక్స్ట్ మా తమ్ముడు 2003లో ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు దాంట్లో హెల్త్ కేర్ అండ్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ నేను ఎప్పుడైతే ఆ తెలంగాణలో ఉంటుంటే అప్పటి నుండి నేను ఉన్నప్పుడు నేను మీటింగ్స్కి వాటికి వెళ్ళేదాన్ని, సెమినార్స్ వాటికి వెళ్ళేదాన్ని. సో అక్కడికి డాక్టర్స్, అక్కడ ఉన్న ఒక ఫేమస్ డాక్టర్స్ కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా బిజినెస్ చేసేవాళ్ళు. సో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, ఇలా ఉంటే బాగుంటుందేమో చేద్దామని. కానీ ఇక్కడ ఇదంతా నాకు ఎక్కువ తెలియని ఏరియా. సో నేను ఇక్కడ ఏం చేయలేకపోయాను. బట్ లోపల ఉన్న ఒక స్ట్రాంగ్ డిజైర్ నన్ను సంథింగ్ ఏదో ఎర్న్ చేయాలన్న ఒక ఇది నన్ను ఆల్వేస్ చేయాలన్న ఒక తపన ఉండేది నాకు. సో నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యి బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. బట్ స్కూల్లో కూడా శాలరీస్ చాలా తక్కువ. ఇక్కడ మహారాష్ట్రలో చాలా తక్కువ. మా హస్బెండ్ వద్దన్నా కానీ నేను చేశాను. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో ఒకటి చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఎక్కడ ఇలా దొరుకుతుందో అనుకొని నేను చేశాను. బ్యూటిషియన్ కోర్స్ చేసినాక నన్ను ఇంట్లో వాళ్ళు బ్యూటీ పార్లర్ అలాంటివి పెట్టడానికి వాళ్ళు హెల్ప్ చేయలేదు, వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. సో నేను కొంచెం అప్సెట్ అయ్యాను. బట్